తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? షేక్ షానా ముస్లిమ్స్ అండి. ఏం చేస్తుంటారండి మీరు? నా చిన్న వ్యాపారం చేస్తాను. చిన్న వ్యాపారం చేస్తారు. అదే రాజమండ్రి అండి. ఎట్లా ఉందండి రాజమండ్రి అభివృద్ధి ఎలా ఉంది? చూస్తుంటారు, రెగ్యులర్ గా తిరుగుతుంటారు, ఎట్లా ఉంది? రాజమండ్రి బాగుందండి. బాగుంది. ఎలా ఉంది ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగుందండి. జగన్ ఏం బాగాలేదు, జగన్ పాలన సైకోలా పరిపాలిస్తున్నారు అంటున్నారు. లేదు బ్రహ్మాండ బాగుందండి. మేము ఆటో వేసేవాళ్ళం, ఆటో మానేశాను నేను. నాకు వాహన మిత్ర 5 సార్లు పడింది సార్. నాకు ఆటో నేను మానేసింది, మా డ్రైవర్ వేసుకున్నాడు. వాహన మిత్ర 5 సార్లు పడింది. అప్పుడు రోడ్లకి ఇప్పుడు రాజమండ్రి సూపర్ అండి. మార్గాని భర్త గారు ఉన్నందుగా చాలా సూపర్. ఎంతమంది ముఖ్యమంత్రి ఎంపీలు చూసాం కానీ ఏ ఎంపీ చేయలేదు రాజమండ్రిలో. నిజం చెప్పండి, మీరు ఆయన మనిషా ఏంటి? నిజంగా ఒట్టుగా తల్లితోడు మాట మీరే చూడండి సార్, అన్ని తిరిగి చూడండి. ఏంటి తల్లి తోడేసేస్తున్నారు, ఒట్టని చెప్తున్నారు? ఎందుకంటే మీరు ఆపద ఆడుతున్నారు అనగా ఎందుకంటే ఆపద ఆడని పని లేదు. ఎందుకంటే మాకు కొంతమంది లోలరు. నేను రాజమండ్రి సిటీకి ఆటో డ్రైవర్ని చేశాను, మానేశాను. ఇప్పుడు బండి మా ఆటో ఇక్కడే తిరుగుతుంది, మా డ్రైవర్ వేస్తున్నాడు. నాకు 5 సార్లు వాహనం మిత్ర పడింది. చాలా సూపర్ అండి ఆయన, సూపర్. ఇంతమంది ఎంపీలు ఎవరు చూడలేదు. మేము వండవీలని చూసాం, మురళీమోహన్ చూసాం, ఇంకా ఎవరో బీజేపీ మన అంత టచ్ లేదనుకోండి. ఇంత ఎంపీలో ఇప్పుడు రాజమండ్రిలో ఎంపీ చేసి మార్గాన్ భర్తలాగా ఎవరు చేయలేకపోయారు. అన్ని అభ్యర్థులు చూశారు కదా మరి. అన్ని పార్కులు కానీ, హాస్టల్ కానీ, ఏ హైవే రోడ్డు ఎక్కడ కానీ, ఇవాళ చూడండి బ్రిడ్జి చూడండి ఎలా కడుతున్నారు. అలాంటి మనిషి ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటే ఇంకా మంచి మంచి పనులు అవుతాయి మనకి. మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, మరి గెలుస్తాడంటారా? సరే ఆయన అవుతారండి. ఓడిపోతాడు అంటున్నారు. ఇక్కడ ఎలాగుంటుంది ఈ అభివృద్ధులు చేసే పనులు ఎవరు మర్చిపోతారు సార్? రాజమండ్రి తీరిని చూసి మార్చింది ఆయనే. ఆయనకి ఎందుకు వేసుకుంటారు? టీడీపీ గత ఎన్నికల్లో అంటే అంత గాలిలో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. ఇప్పుడు వ్యతిరేకత ఉంది కదా, భరత్ ఓడిపోతాడు అంటున్నారు. అసలు కంపల్సరీ ఆయన అవుతారండి. అదిరెడ్డి ఫ్యామిలీ బలంగా ఉంది రాజమండ్రి సిటీలో. అసలు భరత్కి ఎవరు లేరు, ఎవరు తెలియదు అని చెప్పి. రాజమండ్రి బలం అన్నది ఏంటి? ఎప్పుడైనా అభివృద్ధి అయినా చేశారు? ఇట్లా రాజమండ్రి ఏం చేయలేదు కదా ఆయన. ఎమ్మెల్యే అయ్యారు, ఏం చేశారు వాళ్ళు? ఏం చేయలేదు. పార్టీ బలంగా ఉంది అంటున్నారు. పార్టీ అసలు ఏముండదు. భర్త ముందు ఎవరు ఏం సరిపోరండి. ఆయన చేసే పనులకైనా ఆయన ముందు ఎవరు. ఆయన నలుగురితో కలవడు, ఆయన రిజర్వ్డ్ గా ఉంటారు. సినిమాల్లో నటించాడు, కొంచెం సూపర్ కలుగుతారండి ఆయన. జనం ఏదో మీటింగ్లు ఇంటికాడ అక్కడ రచ్చబండ్లో కూర్చొని ఎంతమంది సాల్వ్ చేశాను ఆయన ఒక్కడేనండి. అది వీడియోల కోసం సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడానికి అట్లా చేస్తారంటున్నారు. లేదండి, అబద్ధమైన పని లేదండి. చాలా మందికి వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ దేనికైనా సాల్వ్ చేసి నేను ఒక అతనేనండి. మేము ఇంతమంది చూసాం. మేము చాలా ఎవడో ఎన్టీ రామారావు కానీ జనం కానీ చూసాం. రాజమండ్రి అభివృద్ధి చేసిన ఆయన ఒక్కడే. చూశారు కదా రాజమండ్రిలో గతం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, అది చూసుకోవాలి. అంతేగాని పార్టీల గురించి మాట్లాడకూడదు. చేశాడా లేదా అది కావాలి. ఇలా వాహన మిత్రాలు ఎందుకు పడవ అంటే మేము కరెక్ట్గా వాహన డ్రైవర్లు ఉంటే కత్తి ఎందుకు పడవ? ఒక కాకి షర్ట్ వేసి వాళ్ళు ఎవరు లేరు, సగం నిక్కర్లు వేసుకుంటున్నారు. బండి కాయంతలు ఉండవు, ఏమి ఉండవు. ఎవడిచ్చాడండి? జగన్ ఇచ్చాడు కదా. ఇవాళ ఎంత 10,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నాడు? అవన్నీ కట్టుకోమనే కదా. కట్టుకొని బండి రోడ్డు మీద తిరగమన్నాడు. వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళు దాచుకుంటే ఎలాగది? మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారో ఆయన తిడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా వేసారు డబ్బులు? ఎవరైనా వేసారా? మనకి ఎవరు వేయలేదు. అంటే డబ్బులే సోమరపోతులు చేస్తున్నాడు అంటున్నారు. అసలు ఎందుకు చేస్తారు సార్ సోమరపోతులు? నేను ఆటో డ్రైవర్ ఎంత 3 రూపాయలు కానీ తిరిగాను సార్ ఆటో డ్రైవర్. నేను ఇచ్చాడు మానవుడు ఎవరు లేండి. రాజశేఖర్ గారు జగన్ గారు ఇచ్చారండి మనకి. ఏలూరు మాట ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. ఇలా ఆటోలు వెంబడి తిరుగుతున్నాం. 10,000 ఇస్తున్నాడు, 20,000 30,000 ఫైన్ల ద్వారా తీసేసుకుంటున్నాడు అంటున్నారు. ఎవరు వెళ్ళి రామానండి బండి పరిపెట్టుకుంటే ఎవరు రాస్తారని చూస్తాను నేను. పోలీసు ఆయన ఎవరు రాస్తారు రామానండి? ఎలా రాస్తారండి? మనకి తప్పు ఉండి ఎదరోళ్ళు పోలీసులు మనం పెట్టకూడదు. మనకు లైసెన్సు, ఒక కాకి షర్టు, బండి కాగితాలు, పర్మిట్లు అన్నీ కట్టుకున్నాయనుకో, ఇన్సూరెన్స్ కట్టుకున్నాయనుకో, బండి ఎందుకు ఆపుతాడు? మన చెవులు పువ్వులు వేసుకొని, ఆ సెల్ ఫోన్లు పెట్టుకొని, నిక్కర్లు వేసుకొని అమ్మాయి పెట్టుకొని తోలితే కేసులు ఎందుకు రాయరు? మరి ఎందుకు మరి జగన్ పైన ఇటువంటి మాటలు అంటున్నారు కదా? అసలు సైకోలా పరిపాలిస్తుండే, అసలు అభివృద్ధి లేదు, ప్రజలు సోమరపోతులు చేస్తున్నాడు, ఒక రాక్షస పాలన చేస్తున్నాడు, 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అసలు సోమరపోతులు ఎందుకు చేస్తారు సార్? డబ్బులు దీని గురించి సోమరపోతులు ఎందుకు చేస్తారు? సోమరపోతులు ఎందుకు అవుతారు? మీరు బోల్డ్ చెయ్యూతే వేస్తున్నారు. 7,000 18,000 వేస్తున్నాడు. వాళ్ళు సోమరపోతులు అయిపోతారు ఏంటి? లక్షల కోట్లు ఇచ్చేది సోమరపోతులు చేస్తానికి. ఏ ఖర్చులకు తులం పొలం ఏదో చేసుకోవడానికి, ఏదో వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి. జగన్ ఇట్లా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు మీరు అంటున్నారు. మరి చంద్రబాబు ఇంతకన్నా బాగా ఇస్తా అంటున్నాడు కదా, ఇంతకన్నా సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మరి గతంలో అలా చేశారని చెప్పారు. ఇస్తానని ఏం చేశారండి? పసుపు కుంకుమలని 10,000 ఫస్ట్ లాస్ట్ వెళ్తే 10,000 వేశారు. అదే ఫస్ట్ నుంచి ఇదే ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మన తెలంగాణ ఇడిపోయిన సీనియర్ నాయకుడు గెలిపించాం. ఎంతో డబ్బు ఈ జగన్ గారు ప్రజలకు ఇస్తున్నాడు. ఆ డబ్బు అంతా ఏం చేశాడు చంద్రబాబు గారు? ఇప్పుడు జనాన్ని పెంచాలి కదా. మళ్ళీ జగన్ గారు చేస్తున్నారు, మరి ఆయన ఎందుకు చేయలేకపోరు? అలాగా జగన్ అందరికి పేదవాళ్ళకి అందరికి ఇస్తున్నాడు. ఈయన 5 సంవత్సరాలు ఏం చేశారు మనకి? సీనియర్ అంటే ఏం సీనియర్? ఏం చేశారు సీనియర్ అని?
ఓవరాల్గా మరి ఎవరు సీఎం అవుతారంటారు? సీఎం జగనేనండి. జగన్. ఎట్లా గెలుస్తారండి? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు, వీళ్ళంతా కలిసి వస్తున్నారు, అటుపక్కే ప్రజలంతా ఉన్నారు, జగన్ పక్క ఎవరు లేరని చెప్తున్నారు. ఎందుకులే జగన్కే ఉన్నారండి. జగనే కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతాం. ఈ పథకాలు చూడండి జనానికి ఎలా చేశారో అది అర్థం చేయాలి అంతే. గతం చూడండి, ఇది చూడమని అంతే చాలు. రెండు పక్కల 2 ముఖ్యమంత్రులు చూడమని మేము 4-5 ముఖ్యమంత్రులు చూసాం. ఈ రాజశేఖర్ మించిపోయాడు సార్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ మించిపోయాడు, వాళ్ళు బాబు కంటే ఎక్కువ ఎవరు చేయలేకపోయారు. మళ్ళీ జగన్ సీఎం. జగనే సీఎం.